పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామివారిని హుస్నాబాద్ ప్రాంతం వారే కాదు ఇతర జిల్లాల వారు కూడా పెద్ద ఎత్తున దర్శించుకుంటారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహాశివరాత్రి సందర్భంగా అధికారులు ముందస్తుగా సమీక్షా సమావేశాలు నిర్వహించుకుని అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. భవిష్యత్తులో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని శివపార్వతులను కోరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా క్యూ లైన్లలో దర్శనానికి పంపించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆలయంలోని భక్తులతో ముచ్చటించి అక్కడే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో హెల్త్ చెకప్ చేయించుకున్నారు మంత్రి పొన్నం. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గత 20 సంవత్సరాలుగా పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రతి శివరాత్రికి దర్శించుకుంటున్నానన్నారు. ఈసారి ఆరపల్లి నుండి పందిళ్ల వరకు వయా పొట్లపల్లి మీదుగా డబుల్ రోడ్డు వేయించామని చెప్పారు. భక్తులకు శాశ్వత డ్రింకింగ్ వాటర్ సహా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు పూర్తయి రైతులు ప్రజలను పాడి పంటలతో సుభిక్షంగా ఉంచాలని స్వామివారిని వేడుకున్నారని తెలిపారు. పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి హుస్నాబాద్ ప్రాంతానికే కాదు ఈ ఏరియా అంతటికీ కూడా భక్తులకు ముందు బంగారం. ఇక్కడ అందరూ కూడా ప్రతి సోమవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ప్రతిరోజు సందర్శిస్తారు. అందులో ఈరోజు మహాశివరాత్రి ఉదయం నుంచే అనేక అభిషేకాలు అర్చనలతోటి భక్తులంతా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు. అధికారులు ముందే సమీక్షలు ఏర్పాటు చేసుకొని కొంత ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ దేవాలయ అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తాం. పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి వస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మంత్రిగా ఆ యొక్క దేవుణ్ణి సేవ చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఆరపల్లి నుంచి పందిళ్ల దాకా వయా పొట్లపల్లి డబుల్ లైన్ రోడ్డు కూడా భక్తుల సౌకర్యాలతో నిర్మించినాం. రాబోయే కాలంలో పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్గా ఉండే విధంగా భక్తులకు కావచ్చు, తర్వాత అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా శివుణ్ణి ఒకటే ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణమై రైతులందరూ సుభిక్షంగా పాడి పంటలతోటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు.